శాండీ బస్సులో ఎక్కడం పుట్టినప్పటి నుండి కదా శాండీ. ఇదో శాన్వి పాప కూడా తింటున్నది. శాండీ ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి బ్లాగ్స్. ఈరోజు అయితే శాండీ మార్నింగే లేచింది కదా, శాన్వి ఏమో పడుకున్నది. శాండీకి ఏమో ఫుల్ ఫీవర్ అండి, అందుకే మార్నింగ్ 5కే లేచింది అయినా. ఈరోజు హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి ఆయనని. ఇక ఇప్పుడేమో సింధు షాప్కి వచ్చిండు, ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి. ఇక షాప్ నుండి వచ్చిండు. తర్వాత ఇప్పుడు కర్రీకి ఇక్కడ గోకరకాయ కట్ చేస్తుంది సింధు. సింధు హాయ్ చెప్పు. హాయ్ శాండీ హాయ్ చెప్పు నాన్న. శాండీకి ఈరోజు ఫీవర్ అండి పాపము. ఈరోజు అంగన్వాడికి కూడా పంపించను, హాస్పిటల్కి తీసుకొని వెళ్తా. కూర్చున్నాడు, లేకపోతే ఈ టైంకి అసలు కూర్చోడు, ఆయన బయటికి వెళ్ళి ఆడుకుంటాడు. ఇప్పుడైతే నేను ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉప్మా రెడీ చేస్తున్నా ఇప్పుడు టిఫిన్కి. ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టింది సింధు. మధ్యాహ్నంకి ఏమి కర్రీకి ఇక్కడ కోసి పెట్టింది, కట్ చేసింది. ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తా. ఈ శాన్వి పాపనేమో ఆడుకుంటుంది. శాన్వి ఏయ్ కూర్చొని ఆడుకుంటుంది. చేసేస్తున్నాము ఉప్మా నేను సింధు. ఇప్పుడు శాన్విని అయితే ఇక్కడ మా అక్క వాళ్ళ షాప్ ఉంటుంది, ఇక్కడ ఈ షాప్లో వదిలిపెట్టేసేసి ఇక శాండీని ఒక్కరినే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉందండి. మళ్ళా శాండీని తీసుకొని వెళ్ళండి అనుకోండి తడిసిపోతుంది కదా. ఇక ఇదేనండి షాపు, సంకీర్తన ఫుట్వేర్. ఇదే షాప్ సంకీర్తన ఫుట్వేర్ అండి. ఇదేనండి షాపు. ఇది మా అక్క దగ్గర వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతే ఇంకా శాన్వి ఉండు నువ్వు ఇక అత్త దగ్గర. బాయ్. స్టేషన్ నంబర్ లేదా? సాదా సురేష్ టెంపరేచరు మరి ముంగట జరుగు 11.9. ఇంకా వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ కూర్చొని. వెళ్ళాలి ఇంకా, డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడో. ఫస్ట్ టైం శాండీ బస్సులో ఎక్కడం పుట్టినప్పటి నుండి కదా శాండీ. దిగాను నేనైతే. ఇక్కడ శాన్వి ఏం చేస్తుందో చూద్దాము. షాప్లో ఉన్నది. శాన్వి మమ్మీ ఏమో. హాస్పిటల్ నుండి వచ్చామండి ఇంటికైతే. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయండి మడత పెట్టేటి. ఇప్పుడైతే ఇక్కడ అన్ని బట్టలు అయితే మడత పెట్టేశానండి. ఇంకా శాన్వి పాప ఇక్కడ ఆడుకుంటుంది. అయితే డిన్నర్ చేసేస్తున్నాను. ఇదో శాన్వి పాప కూడా తింటున్నది. శాండీ ఏమో ఫోన్ చూస్తున్నాడు.